కల్చర్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వీవింగ్ ఇన్ ఇండియా. సో నేషనల్ టెక్స్టైల్స్ డే మే 3, 2024 సెలబ్రేట్ చేసుకున్నారు. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం వీవింగ్ ఇన్ ఇండియా గురించి. సో ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, ఇంకా మోడర్న్ ఇండియాలో వీవింగ్ అనేది ట్రెడిషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియాలో చూస్తే సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీని టైం పీరియడ్ వచ్చేసి 3300 నుంచి 1300 BCE. సో ఈ టైంలో కాటన్ ప్రొడక్షన్ అనేది చేసినారు. కాటన్ ప్రొడక్షన్ కాబట్టి కోర్స్ టెక్స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో మనకి టెర్రకోట బొమ్మ కూడా ఉంది. సో క్లోత్స్ వేసుకున్న టెర్రకోట బొమ్మ కనిపించింది. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైపోయింది అప్పట్లో కూడా వీవింగ్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంది, మోహెంజోదారోలో అరౌండ్ 2500 నుంచి 1500 BCE టైం పీరియడ్లో మనకి ఒక సిల్వర్ పాట్ పైన కాటన్ క్లాత్ చుట్టి ఉండే, సో దానిపైన డై వేసిన ఉండే అనమాట. సో డై అనే టెక్నిక్ కూడా అప్పటి నుంచే ఉంది అని అర్థమైంది. ఓకే, నెక్స్ట్ వేదిక్ పీరియడ్కి వస్తే సో రిగ్వేదిక్ పీరియడ్ వచ్చేసి 1500 నుంచి 500 BCE. సో ఈ టైం పీరియడ్లో రిగ్వేద టైం పీరియడ్లో వీవర్ని మనం వసోవయ అంటాం. మేల్ వీవర్ వచ్చేసి వయ అంటాం, ఫీమేల్ వీవర్ వచ్చేసి వైత్రి అని అంటాం. పోస్ట్ వేదిక్ పీరియడ్లో ఏమైందంటే సో మనకి మహాభారతం, రామాయణం టెక్స్ట్లో కూడా సిల్క్ గురించి, వులన్ క్లోతింగ్ గురించి మెన్షన్ చేసి ఉన్నాయి. బుద్ధిస్ట్ లిటరేచర్కి వస్తే బుద్ధిస్ట్ లిటరేచర్లో లినన్ని కోమన్ అని, కాటన్ని కప్పసికం అని, సిల్క్ని కోసెయ్యం అని, సో ఇట్లా డిఫరెంట్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ని మెన్షన్ చేసి పెట్టినారు. అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్లో వీవర్స్ని తంతువయ అంటారు. ప్లేస్ ఆఫ్ వీవింగ్ ఏడ చేస్తారో దానిని తంతవిత తతనం అని అంటారు. వీవింగ్ అప్లయన్సెస్ని తంతబంద అని అంటారు. వీవింగ్ లూమ్ ఉంటుంది కదా, ఆ లూమ్ని వచ్చేసి తంతక అని అంటారు. అర్థశాస్త్రాలు వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ యాన్స్. సో యాన్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ యాన్ డిస్ట్రిబ్యూషన్ని మెయింటైన్ చేసేది సూపరింటెండెంట్ ఆఫ్ యాన్స్. సో ఈయనని సూత్రాధ్యక్ష అని అంటారు. నార్త్ వెస్ట్ ఇండియాలో ఈ ఒక కింగ్ పాలించినాడు అనమాట. ఆ ఎంపైర్ పేరు వచ్చేసి అచైమెనిడ్ ఎంపైర్. సో ఈ టైం పీరియడ్లో మనకి పర్షియన్ ఇంకా కొన్ని వీవింగ్ టెక్నిక్స్ అనేవి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇదంతా ఏన్షియంట్ ఇండియాకి సంబంధించింది. మెడివల్ ఇండియాకి వచ్చేస్తే ముఘల్ ఎంపైర్ అనేది 1526 నుంచి 1857 వరకు ముఘల్ ఎంపైర్ ఉండే. సో ఈ ముఘల్ ఎంపైర్ అప్పుడు కార్ఖానాస్, టెక్స్టైల్ ప్రొడక్షన్ చాలా హెవీగా జనరేట్ చేయడానికి కార్ఖానాస్ లేదా వర్క్షాప్స్ అని కూడా అంటారు. సో ఇవి స్థాపించినారు. తర్వాత అక్కడ ఎక్కువ పాపులర్ అయిన క్లోత్స్ వచ్చేసి ముస్లిన్ ఫ్యాబ్రిక్, మళ్ళీ మమల్కాస్ వెల్వెట్స్ అంటారు. సో ఇవే ముఘల్స్ వేసుకుంటుండే అనమాట, సేమ్ మస్లిన్ లాగానే ఉంటాయి. సో ఇవి డెవలప్ చేసిర్రు. తర్వాత వెస్టర్న్ ఇండియాలో వచ్చేసి సిల్క్ని కాటన్తో మిక్స్ చేసి ఫ్యాబ్రిక్ చేసినారు. ఆ ఫ్యాబ్రిక్ని అలాచా ఫ్యాబ్రిక్ అంటారు. సో ఇది బేసిక్గా క్యాంబే, గుజరాత్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొఘల్ టెక్స్ట్ తరీక్-ఈ-రషీదీ అనేసి ఉంది. ఈ టెక్స్ట్ రాసింది మిర్జా తుగ్లక్ బైక్. సో ఈయన సెరికల్చర్ ప్రాక్టీస్ గురించి మెన్షన్ చేసిండు ఆయన బుక్లో. తరీక్-ఈ-రషీదీ బుక్ అది. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్గా గ్రో అయింది మొఘల్ పీరియడ్ అప్పుడు. ఈ మన ఇండియన్ టెక్స్టైల్స్కి యూరోపియన్ వాళ్ళు చాలా హ్యూజ్గా డిమాండ్ చేసినారు అనమాట. తర్వాత నెక్స్ట్ మోడర్న్ ఇండియాకి వచ్చేస్తే యూరోపియన్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అయింది. సో దీనివల్ల ఏమైంది అంటే ఇంగ్లీష్ క్లోత్స్ అనేవి ఇండియాలకి ఎంటర్ అయినాయి, అది కూడా చీపర్ ప్రైస్లో. సో దీనివల్ల ఏమైంది, మన ఇండియా రిచ్ టెక్స్టైల్ మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇండియా టెక్స్టైల్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది చేత్తో చేస్తుండే, కానీ ఇవన్నీ మెషిన్స్, యూరోపియన్ క్లోత్స్ అన్ని మెషిన్స్తో చేస్తుండే. మళ్ళీ చాలా చీప్ ప్రైసెస్కి మన ఇండియా క్లాత్స్ కంటే తక్కువ రేట్లో ఇక్కడ వచ్చేసినాయి. సో అందరూ యూరోపియన్ క్లోత్స్కే ఎగబడిపోయి ఇండియా రిచ్ టెక్స్టైల్ మార్కెట్ అనేది పోయింది మెల్లమెల్లగా. దాని తర్వాత మన ఇండియా రా కాటన్ సప్లై చేయడం
స్టార్ట్ చేసింది. సో ఇంగ్లాండ్కి ఇప్పటికీ కూడా మనం రా కాటన్ అనేది సప్లై చేస్తాం. సో ఈ పీరియడ్ని ఎప్పుడైతే మన రిచ్ కల్చర్ టెక్స్టైల్ మార్కెట్ అనేది పోయిందో ఆ పీరియడ్ని మనం డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్ అని అంటాం. మన ఇండియాలో డిఫరెంట్ వీవింగ్ స్టైల్స్ ఉన్నాయి. సో అది దాని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో కషీదా అనే వీవింగ్ స్టైల్ ఉంది. పంజాబ్లో పుల్కారీ అని, మధ్యప్రదేశ్లో చందేరి శారీస్. ఈ చందేరి శారీస్ అనేవి కాటన్ ఇంకా సిల్క్ రెండు మిక్స్ చేసి తీసుకొస్తారు. సో ఇది పాత వేదిక్ పీరియడ్ టెక్స్టైల్ అనమాట. దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ రాజస్థాన్లో కోటా శారీస్ లేకపోతే లెహరియా అని కూడా అంటారు. గుజరాత్లో వచ్చేసి పటోలా క్రాఫ్ట్. సో ఇది డబుల్ ఇక్కత్ వీవింగ్ టెక్నిక్ యూజ్ చేసి చేస్తారంట. సో జామెట్రిక్ ప్యాటర్న్స్ మోటివ్స్తోని దీని డిజైన్ ఉంటుంది. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చేసి పైతానీ వీవింగ్. సో ఇది వచ్చేసి చేతితోని నేస్తారంట. సో టెపెస్ట్రీ టెక్నిక్ యూజ్ చేసి దీన్ని చేస్తారు ఈ శారీని. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ కర్ణాటకలో మైసూర్ సిల్క్, మళ్ళీ ఇంకొకటి ఈకాల్ వీవ్. సో ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ ప్లస్ కాటన్, ప్యూర్ సిల్క్తోనైనా ఉంటుంది లేకపోతే సిల్క్ ప్లస్ కాటన్తోనైనా ఉంటుంది. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ కేరళలో కసావు అనేసి ఉంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో కుల్లువి పట్టు, మళ్ళీ ఉత్తరప్రదేశ్లో బనారసి సిల్క్ వీవింగ్. సో ఇది మొఘల్ ఆర్ట్తోని ఇన్స్పైర్ అయి చేసినారు. ఇది మెటాలిక్ థ్రెడ్స్ కూడా దీంట్లో యూజ్ చేస్తారు. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ బీహార్లో బగల్పూర్ సిల్క్, తర్వాత అస్సాంలో మూగా అని, మళ్ళీ ఇంకొకటి గడు ఆర్ మిరిజిమ్ వీవ్ అనేసి. సో ఇది బ్లాంకెట్ కాటన్తోని తయారు చేస్తారంట. నెక్స్ట్ మణిపూర్లో వచ్చేసి మొయిరాన్ పీ, తర్వాత మిజోరాంలో పువాన్ వీవ్. ఇది ట్రెడిషనల్ క్లాతింగ్ అంట. సేమ్ ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ దీన్ని వేసుకుంటారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో తంత్, తర్వాత ఒడిస్సాలో సంబల్పురి బండా శారీ. ఇదేంటి అంటే ఇక్కత్ లేదా కాలా బంద్ కాలా టెక్నిక్ యూజ్ చేసి చేస్తారంట. సో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. సంబల్పురి బందా శారీకి జిఐ ట్యాగ్ వచ్చింది, ఒరిస్సాకి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఒడిస్సాలో ఇంకొకటి కూడా ఉంది, బొంకాయ్. తర్వాత ఛత్తీస్గఢ్లో కోసా అని ఉంది. తెలంగాణలో పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ జమ్దాని శారీస్. సో ఇది చేత్తోని నేస్తారంట. దీన్ని మస్లిన్ కూడా అంటారంట. నెక్స్ట్ జిఐ ట్యాగ్ దీనికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప్పాడ జమ్దాని శారీస్, దీన్ని మస్లిన్ శారీ అని కూడా అంటారు. చేత్తో నేస్తారు. ఇది జిఐ ట్యాగ్ వచ్చింది దీనికి. నెక్స్ట్ తమిళనాడులో కంచిపురం సిల్క్ వీవింగ్. తర్వాత తమిళనాడులో ఇంకొకటి కందాగి వీవ్, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. కంచిపురం సిల్క్ వీవింగ్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఇవన్నీ మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ వీవింగ్ స్టైల్స్. సో కొన్ని ఈ హ్యాండ్లూమ్ వీవర్స్కి వీళ్ళ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కిందకి వస్తుంది. 2021 నుంచి 2026 వరకు ఇది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఇది కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్. సో ఇదేంటి అంటే యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి లేకపోతే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనమాట. సో వీవింగ్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా అట్లాంటి వాళ్ళకి ఇది ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ రా మెటీరియల్ సప్లై స్కీమ్. సో ఇదేంటంటే కంట్రీ వైడ్గా మొత్తం రా మెటీరియల్స్ అన్నీ సప్లై చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ యాన్స్ అన్నీ సప్లై చేస్తారనమాట ఈ స్కీమ్ కింద. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ మార్క్ స్కీమ్. ఇది కూడా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు. 8.2 అపార్థైడ్ సిస్టమ్. సో అపార్థైడ్ సిస్టమ్ అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ చేసే ఒక సిస్టమ్. సో ఇది సౌత్ ఆఫ్రికాలో 1948న ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పటికీ అపార్థైడ్ సిస్టమ్ని ఎండ్ చేసి 30 years అవుతుంది. సో అందుకే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా సెలబ్రేట్ చేసుకుంది. సో అందుకే న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఇంకొక టర్మ్ నేర్చుకుందాం, ఇండెంచర్డ్ లేబర్. సో ఇండెంచర్డ్ లేబర్ అంటే అప్పుడు పాతకాలంలో అంటే బ్రిటిషర్స్ మన ఇండియాలో రూల్ చేసే టైంలో ఏమైంది అంటే కొంతమంది పీపుల్ని టీ ప్లాంటేషన్లో అక్కడ వర్క్ చేయడానికి సౌత్ ఆఫ్రికాకి పట్టుకుపోయినారు. సో ఒక కాంట్రాక్ట్ బేస్ మీద
ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు అట్లా ప్లాంటేషన్ జాబ్ కన్నా ఇంకా వేరే ఫ్యాక్టరీ వర్క్కి ఇండియా నుంచి పట్టుకుపోతారు అనమాట. సో అట్లా వెళ్ళిన లేబరర్స్ని ఇండెంచర్డ్ లేబరర్స్ అని అంటారు. సో స్టార్ట్ చేసాం. సో ఈ అపార్థైడ్ సిస్టమ్ అంటే ఏంది? రేషియల్ డిస్క్రిమినేషన్ చేసే ఒక లీగల్ సిస్టమ్ ఇది. సౌత్ ఆఫ్రికాలో ఇంపోజ్ చేసినారు 1948లో. సో ఆల్మోస్ట్ ఒక 40 years ఈ అపార్థైడ్ సిస్టమ్ ఉండే తర్వాత. సో ఇది ఏంటి అంటే అపార్థైడ్ సిస్టమ్ లీగల్గా 1948నే ఎస్టాబ్లిష్ చేసారు. కానీ దానికంటే ముందు కూడా 19th ఇంకా 20th centuryలో చాలా లాస్ తీసుకొని వచ్చారు ఈ అపార్థైడ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. అంటే ఈ వైట్స్ మళ్ళీ ఇంకా వేరే కలర్డ్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు కంప్లీట్గా బ్లాక్స్ని రెస్ట్రిక్టెడ్ చేసేసారు అనమాట. వాళ్ళ ఏరియాస్లోకి రావద్దని, వాళ్ళు ఉన్న దగ్గర ఉండొద్దు అనేసి చాలా లాస్ తీసుకొని వచ్చినారు అగెయిన్స్ట్ బ్లాక్ పీపుల్. సో తర్వాత కొన్ని యాక్ట్స్ తీసుకొని వచ్చిర్రు అపార్థైడ్ సిస్టమ్ని బేస్ చేసుకొని. ఫస్ట్ వచ్చేసి పాపులేషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1950. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే ప్రతి సౌత్ ఆఫ్రికన్ పీపుల్ రేస్ ద్వారా వాళ్ళని వాళ్ళు క్లాసిఫై చేసుకోవాలి. ఫర్ సపోజ్ 3 రేషియల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి, ఇంకొకటి మిక్స్డ్. సో ఇట్లా వాళ్ళ కలర్ని బేస్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ ఏరియాస్ యాక్ట్ 1950. దీని ప్రకారం ఏంటి అంటే ప్రతి కామన్ రేస్కి వైట్స్కి ఒక ఏరియా ఉంటుంది, బ్లాక్స్కి ఒక ఏరియా ఉంటుంది, మిక్స్డ్ వాళ్ళకి ఒక ఏరియా ఉంటుంది. సో ఈ ఏరియాలకి బ్లాక్ పీపుల్ వెళ్ళొద్దు. సో ఇదొక ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈ యాక్ట్. మళ్ళీ నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ మిక్స్డ్ మ్యారేజెస్ యాక్ట్ 1949. ఈ యాక్ట్ ప్రకారం ఏంది బ్లాక్ అండ్ వైట్ మ్యారేజెస్ చేసుకోవద్దు అనేసి ఈ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకుని వచ్చారు. బంటు ఎడ్యుకేషన్ యాక్ట్ 1953. ఇదేంటి అంటే బ్లాక్ పీపుల్కి ఓన్లీ ఫ్యాక్టరీ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వాలి అనేసి బంటు ఎడ్యుకేషన్ యాక్ట్ 1953 తీసుకొని వచ్చారు. అదే వైట్ పీపుల్కి అయితే సపరేట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళకి ఫుల్ డే ఉంటుంది. కానీ ఈ బంటు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం బ్లాక్స్కి ఓన్లీ ఒక రోజుకి 2 hours ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుండే. సో అట్లా ఓన్లీ లేబర్ పని ఎట్లా చేయాలి, దానికి రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఏమైతే కావాలనో అది మాత్రమే ఇచ్చేవాళ్ళనమాట ఈ బంటు ఎడ్యుకేషన్ యాక్ట్ 1953 ప్రకారం. సో జనరల్గా మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళినారు. సో మన ఇండియన్స్ కూడా 3 groups లాగా డివైడ్ చేసారు అనమాట. సౌత్ ఆఫ్రికాలో 3 groups లాగా ఉంటుండే. ఒకటేమో ఇండెంజర్డ్ ఇండియన్ లేబర్స్. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం చదువుకున్నాం కదా, ఇదేంటి అంటే ఇండియా నుంచి ఈ కంట్రీకి ఒక కాంట్రాక్ట్ బేస్ మీద పని చేయడానికి వచ్చిన వాళ్ళు. సో బేసిక్గా షుగర్ ప్లాంటేషన్స్లో వర్క్ చేసేవాళ్ళు ఈ ఉత్తరప్రదేశ్, బీహార్, ఇంకా సౌత్ ఇండియా నుంచి చాలామంది ఉండే. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు ఒకళ్ళు. నెక్స్ట్ మర్చెంట్స్ ఏంటి అంటే వీళ్ళు జనరల్గా మేమాన్ ముస్లిమ్స్ అనమాట. సో వీళ్ళు అక్కడ ట్రేడింగ్ పర్పస్కి పోయిన వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి. నెక్స్ట్ ఇండెంచర్డ్ లేబరర్స్. సో ఈ లేబరర్సే వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలతోని, ఫ్యామిలీతోని ఈ సౌత్ ఆఫ్రికాలోనే సెటిల్ అయినారు. సో అట్లా మనకి 3 types ఆఫ్ ఇండియన్స్ ఉండే సౌత్ ఆఫ్రికాలో. నెక్స్ట్ వచ్చేసి యాంటీ అపార్థైడ్ మూమెంట్. సో ఇట్లాంటి రేషియల్ డిస్క్రిమినేషన్ ఎక్కువ అవుతుంది అనేసి యాంటీ అపార్థైడ్ మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సో ఇది జనరల్గా 3 phases ఉండే. ఫస్ట్ ఫేజ్లో నాన్ వైలెంట్ మెథడ్ యూజ్ చేసి వాళ్ళు నిరసన ప్రదర్శించినారు. దీంట్లో మెయిన్గా 2 పొలిటికల్ పార్టీస్ కీ రోల్ ప్లే చేసినాయి. ఒకటి వచ్చేసి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, నెల్సన్ మండేలా కూడా ఇందులో పార్ట్ లాగా ఉండే. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఈ పార్టీస్ లీడర్షిప్ కింద నాన్ వైలెంట్ యాక్షన్ ప్రదర్శించి యాంటీ అపార్థైడ్ మూమెంట్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వస్తే 1960s తర్వాత సెకండ్ ఫేజ్. సో 1948 టైంలో అపార్థైడ్ని లీగల్గా తీసుకొని వచ్చారు. దాని తర్వాత 1950s ఆ టైంలో వీళ్ళు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసినారు. 1960s తర్వాత ఏమైంది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసినారు. ఈ సెకండ్ ఫేజ్లో ఏంటి అంటే ఈ ఇష్యూని, రేషియల్ డిస్క్రిమినేషన్ అనే ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయాలి అనేసి
ఈ సెకండ్ ఫేజ్ యొక్క మెయిన్ థీమ్ ఉండే. సో సౌత్ ఆఫ్రికన్ యూనియన్ నుంచి సపోర్ట్ తీసుకున్నారు, యునైటెడ్ నేషన్స్ నుంచి సపోర్ట్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా దీనికి సపోర్ట్ చేసింది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సప్రెషన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్స్ ఆఫ్ అపార్థైడ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, సో రేషియల్ డిస్క్రిమినేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి, వాళ్ళని సప్రెస్ చేయాలి అనేసి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యునైటెడ్ నేషన్ అడాప్ట్ చేసుకుంది. తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేవరకు 1980s తర్వాత థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మ్యాసివ్ రెసిస్టెన్స్. ఏంటి అంటే గవర్నెన్స్ కాకుండా కంట్రీలో ప్రతిదాన్ని రెసిస్ట్ చేసి కూర్చోడం అన్నమాట. స్ట్రైక్స్, బాయ్కాట్స్, డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ చేసినారు. సో ఇట్లా మ్యాసివ్ రెసిస్టెన్స్ అనేది థర్డ్ ఫేజ్లో అయింది. సో దీని తర్వాత మెల్లమెల్లగా యాంటీ అపార్థైడ్ మూమెంట్ ఇంపాక్ట్ చూపించడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కానీ వీళ్ళని బ్యాన్ చేసారు అనమాట. సో ఈ బ్యాన్ని లిఫ్ట్ తీసేసినారు 1990 టైం పీరియడ్లో. దాని తర్వాత 1913లో ఇంకా 1936లో చేసిన ల్యాండ్ యాక్ట్స్ని ప్రొహిబిట్ చేసినారు. ఈ పాపులేషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే రేసిజంని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ యాక్ట్ని తీసేసినారు. సపరేట్ అమ్యూనిటీస్ యాక్ట్, సో అందరికీ సపరేట్ థింగ్స్ ఉండాలి అనేసి ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ని కూడా అబాలిష్ చేసినారు. దాని తర్వాత 1991లో నెల్సన్ మండేలాని జైల్లో నుంచి రిలీజ్ చేసినారు. సో అట్లా అనమాట. సో నెల్సన్ మండేలా ఆల్మోస్ట్ 27 years జైల్లో ఉన్నాడు. ఆయన గురించి మనం డీటెయిల్గా చదువుకుందాం నెక్స్ట్లో. సో నెక్స్ట్ 4 years తర్వాత, ఈయన రిలీజ్ చేసిన 4 years తర్వాత ఈయన ఫస్ట్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ అయినాడు సౌత్ ఆఫ్రికాకి. సో ఇట్లా దీని ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇండియా ఎట్లా కాంట్రిబ్యూట్ చేసింది యాంటీ అపార్థైడ్ స్ట్రగుల్కి అంటే, ఫస్ట్ థింగ్ కొంతమంది మేజర్ లీడర్స్ ఉన్నారు. ఆ మేజర్స్ లీడర్లో ఒకరు మహాత్మా గాంధీ వచ్చేసి 1894లో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాడు. సో ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది రేసిజంకి అగెయిన్స్ట్గా ఈ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినారు. 1945లో ఈ పార్టీకి ఈయన జిఎం నాయకర్ అని ఆయన అనమాట. సో ఈయన స్ట్రీట్ డాక్టర్ అనమాట. సో ఈయన యంగ్ పీపుల్కి అవగాహన తెచ్చి స్పోర్ట్స్లో ఇంకా సోషల్ వర్క్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయాలనేసి యూత్ని చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఈయన గురించి కూడా మనం తర్వాత నేర్చుకుందాం. సో మహాత్మా గాంధీ వచ్చేసి నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసిండు. తర్వాత ఇండియన్ ఒపీనియన్ అనే న్యూస్ పేపర్ 1903లో స్టార్ట్ చేసినాడు అగెయిన్స్ట్ రేసిజం అనమాట. సో తర్వాత 1906లో ఈ 1906 లెజిస్లేషన్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ఇదేంటి అంటే ఇండియన్స్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని పోవాలి అనేసి ఈ యాక్ట్ అనమాట. సో ఈ 1906 లెజిస్లేషన్ని బాయ్కాట్ చేసినాడు. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ తీసుకొని వచ్చిండు. ఇంకా 1915లో ఫియోనిక్స్ సెటిల్మెంట్ అనేది తీసుకొని వచ్చిండు. ఇదేంటి అంటే సేమ్ ఒక ఆశ్రమం లాంటిది అనమాట. ఇది ఒకటి తీసుకొని వచ్చిండు. అండ్ నెక్స్ట్ సో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ ఏంది, ఇది అగెయిన్స్ట్ రేసిజం 1894లో స్టార్ట్ చేసినారు. 1945లో జిఎం నాయకర్, ఈయన ఒక డాక్టర్ అనమాట. సో ఈయన 1945లో దీనికి లీడర్ లాగా ఎలెక్ట్ అయినాడు. అండ్ చాలామంది యూత్ని సోషల్ ఇష్యూస్ పైన, స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయాలని నాకు చాలా ఎంకరేజ్ చేసిండు అనమాట. సో అట్లా ఈ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనే పార్టీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పర్సన్ యూసఫ్ మొహమ్మద్ దాదు. సో ఈయన ఏంది అంటే ఫౌండర్ ఇంకా లీడర్ అనమాట. నాన్ యూరోపియన్ యునైటెడ్ ఫ్రంట్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీకి ఈయన ఫౌండర్ ఇంకా లీడర్. సో ఈయన ఏంది అంటే అండర్ గ్రౌండ్ ఇంకా ఆర్మ్ స్ట్రగుల్ని సౌత్ ఆఫ్రికాలో 1960లో ఫామ్ చేసిండు. సో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ అనమాట, నాన్ యూరోపియన్ యునైటెడ్ ఫ్రంట్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ అనేసి. సో ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్కి ఈయన ఫౌండర్ ఇంకా లీడర్. సో అండర్ గ్రౌండ్ ఇంకా ఆర్మ్డ్ స్ట్రగుల్కి
ఈయన చాలా ప్రమోట్ చేసిండు 1960 ఆ టైంలో సౌత్ ఆఫ్రికాలో. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏం రోల్ ప్లే చేసింది అంటే, ఫస్ట్ థింగ్ మన ఇండియన్ కంట్రీయే ఫస్ట్ అనమాట అపార్థైడ్కి సంబంధించి ఇష్యూ అయిన తర్వాత ట్రేడ్ అనేది బంద్ చేసింది సౌత్ ఆఫ్రికాతోని. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అపార్థైడ్ గురించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 1946లో ఈ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేసింది ఫస్ట్ టైం. తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆఫీస్ అనేది ఢిల్లీలో కూడా పెట్టినారు 1960 ఆ టైంలో. సో ఆఫ్రికాకి యాంటీ అపార్థైడ్ మూమెంట్కి ఫండ్ చేయాలి అనేసి ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేసింది. ఓకే, సో మనము ఏఎన్సీ గురించి చదువుకున్నాం కదా, యాంటీ నేషనల్ కాంగ్రెస్ ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అపార్థైడ్ మూమెంట్, యాంటీ అపార్థైడ్ మూమెంట్లో క్రూషియల్ రోల్ ప్లే చేసింది. దీంట్లో నెల్సన్ మండేలా కూడా మెంబర్ ఉండే 1944లో జాయిన్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో దీంట్లో ఏంటి అంటే, ఈ ఏషియాటిక్ ల్యాండ్ ఓనర్షిప్ యాక్ట్ 1946 వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్ యాంటీ అపార్థైడ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అయింది. సో ఇదేంటంటే ఏషియాటిక్ ల్యాండ్ ఓనర్షిప్ యాక్ట్, ఇదేంది ఇండియన్ ఓనర్షిప్ ఉన్నా కానీ, ల్యాండ్ ఓనర్షిప్ ఉన్నా కానీ ఇండియన్స్కి అది వైట్ ఏరియా కాబట్టి ఇండియన్స్ని ఎలగొట్టేస్తుండే అనమాట ఈ ఓనర్షిప్ ఈ యాక్ట్ కింద. సో దీన్ని అపోజ్ చేసింది యునైటెడ్ నేషన్స్. దాని తర్వాత 1971లో అపార్థైడ్ అనేది హ్యుమానిటీకి అగెయిన్స్ట్ ఒక క్రైమ్ అనేసి డిక్లేర్ చేసింది యునైటెడ్ నేషన్స్. దాని తర్వాత ఆర్మ్స్ ఇంకా ఆయిల్ ఎంబార్గో చేసింది. ఎంబార్గో అంటే సప్లైని లిమిట్ చేసి పెట్టేసింది అనమాట. ఆర్మ్స్ని ఇంకా ఆయిల్, పెట్రోలియం లాంటివి సప్రెస్ చేసింది, ట్రేడింగ్ అనేది తక్కువ చేసింది. సో దీనివల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది అనేసి. తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో సౌత్ ఆఫ్రికాని సస్పెండ్ చేసారు 1974లో, ఈ అపార్థైడ్ది ఎక్కువ అవుతుంది అనేసి. దాని తర్వాత నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అయిన తర్వాత 1994లో మళ్ళీ రీఅడ్మిట్ చేసుకున్నారు. సో ఇప్పుడు నెల్సన్ మండేలా గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో నెల్సన్ మండేలా టైం పీరియడ్ వచ్చేసి 1918 నుంచి 2013 వరకు ఉండే. సో 1918లో ఈస్టర్న్ కేప్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో ఈయన పుట్టినాడు. ఈయన ఫాదర్ వచ్చేసి ఒక తెంబు చీఫ్ అనమాట, ఈయన ట్రెడిషనల్ లీడరు. సో ఈయన యాంటీ అపార్థైడ్ మూమెంట్కి ఒక సింబల్ లాగా ఉంటుండే. ఈయననే ఫస్ట్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, 1994లో ఫస్ట్ ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అయినాడు. తర్వాత 1944లోనే ఈయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయినాడు. సో ఈయన యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల ఈయనని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేసినారు 1964లో. అట్లా చేసిన తర్వాత 1990లో 27 years జైల్లో గడిపిన తర్వాత 1990లో ఈయనని రిలీజ్ చేసినారు. ఈయనని గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా అంటారు. ఈయన నోబెల్ ప్రైజ్ 1993లో తీసుకున్నాడు. భారత్ రత్న కూడా, ఈయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈయనకి భారత్ రత్న కూడా పురస్కరించారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అనేది 2001లో ఇష్యూ చేసినారు. 18th జూలై ప్రతి సంవత్సరం ఈ 18th జూలై నాడు నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే లాగా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. 8.2.1 యునెస్కోస్ MOW ఏషియా పెసిఫిక్ రీజియనల్ రిజిస్టర్. సో ఈ MOW ఏంది అంటే మెమరీ ఆఫ్ ద వరల్డ్. సో వరల్డ్లో ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంటరీస్ అన్ని ఎవిడెన్స్తోని ఇవి కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి పెడతాయి అన్నమాట. సో దట్ కల్చరల్ హెరిటేజ్ అనేది లేకపోతే లిటరరీ హెరిటేజ్ అనేది ప్రిజర్వ్ చేసి ఉండాలి, ఇంకా పబ్లిక్కి అవేర్నెస్ ఉండాలి అనేసి ఇట్లాంటి డాక్యుమెంటరీ హెరిటేజెస్ అన్నింటినీ ప్రిజర్వ్ చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట. దాన్ని MOW మెమరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఇది 1992లో యునెస్కో లాంచ్ చేసిందనమాట ఈ ప్రోగ్రామ్. సో దీని కింద 3 రిజిస్టర్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్, ఒకటి రీజియనల్ రిజిస్టర్, ఇంకొకటి నేషనల్ రిజిస్టర్. సో రీజియనల్ రిజిస్టర్లో తమిళ్ మెడికల్ మాన్యుస్క్రిప్ట్, మళ్ళీ శైవ మాన్యుస్క్రిప్ట్, రిగ్వేద ఇవన్నీ యాడ్ అయి ఉన్నాయి. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా రామ్చరిత్ మానస్, పంచతంత్ర, ఇంకా లోకన ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి అన్నమాట ఈ MOW కింద. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో
రామ్చరిత్ మానస్ గురించి, ఈ మూడిటి గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో రామ్చరిత్ మానస్ అనేది 16th సెంచరీలో గోస్వామి తులసీదాస్ రచించినది. సో ఈయన అవధి లాంగ్వేజ్లో రామాయణ ఈవెంట్స్ని బేస్ చేసుకొని పోయమ్స్ లాగా రాసినాడు అనమాట. అదే రామ్చరిత్ మానస్. తర్వాత పంచతంత్ర రాసింది విష్ణు శర్మ, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాసినాడు. సో ఇది స్టోరీ లోపల స్టోరీ చెప్తున్నట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లోకన. సో ఇదేంటి అంటే క్రిటిక్ అనమాట, సంస్కృత్ లాంగ్వేజ్లో ఉన్న క్రిటిక్. సో ఇది రాసింది ఆచార్య ఆనందవర్ధన్. సో ఇదన్నమాట. సో దీన్ని కమెంటరీ చేసింది అభినవ గుప్తా. సో ఇదన్నమాట మొత్తానికి ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 8.2.2 సాహిత్య అకాడమీ. సో సాహిత్య అకాడమీలో రీసెంట్గా రస్కిన్ బాండ్కి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది ఇచ్చినారు. సో దీని కింద సాహిత్య అకాడమీ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో సాహిత్య అకాడమీ అనేది 1954లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వస్తుంది. టోటల్గా ఈ అకాడమీలో 24 లాంగ్వేజెస్ ఇంక్లూడ్ అయినాయి. అందులో 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ అయితే ఇంగ్లీష్ ఇంకా రాజస్థానీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో దీంట్లో మేజర్ అవార్డ్స్ 2 ఉంటాయి, సాహిత్య అకాడమీ అవార్డు, ఇంకొకటి భాషా సమ్మాన్. సో రస్కిన్ బాండ్కి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది వచ్చింది. సో ఈయన ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ వచ్చేసి వాగ్రెన్స్ ఇన్ ద వ్యాలీ, వన్స్ అపాన్ అ మాన్సూన్ టైమ్, యాంగ్రీ రివర్, స్ట్రేంజర్స్ ఇన్ ద నైట్, ఆల్ రోడ్స్ లీడ్ టు గంగా, ఇట్లాంటివన్నీ మేజర్ లిటరరీ సోర్సెస్ అనమాట రస్కిన్ బాండ్వి. నెక్స్ట్ 8.2.3 డేటా మెథడ్. సో డేటా మెథడ్ అంటే ఒక సీడ్స్ ప్రిజర్వేషన్ మెథడ్ అనమాట. సో ఇదేంది, విత్తనాల ప్రిజర్వేషన్ మెథడ్. సో అడ్డాకు అని ఉంటుంది. సో అడ్డాకుని విత్తనాల చుట్టూ టైట్గా చుట్టేసి దాన్ని కడతారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే విత్తనాలు అనేవి ఆల్మోస్ట్ 5 years వరకు స్టోర్ అయి ఉంటాయి. ఇంకా పెస్ట్, వామ్స్ ఏవి అటాక్ కావన్నమాట ఈ సీడ్స్కి. సో ఇదనమాట డేటా మెథడ్. సో డేటా మెథడ్ అనేది జనరల్గా మురియా ట్రైబ్స్ యూజ్ చేస్తారు. మురియా ట్రైబ్స్ అంటే ఛత్తీస్గఢ్లో ఈ ట్రైబ్స్ ఉంటారు. ఇది గోండ్ సబ్ గ్రూప్ అనమాట మురియాస్ అంటే. సో మురియాస్లో కొన్ని ఫేమస్ కస్టమ్స్ ఉన్నాయి. ఆ కస్టమ్స్లో ఫస్ట్ వచ్చేసి డెడ్ పిల్లర్స్ అంటే గుడి అని కూడా అంటారు. ఇదేంటి అంటే శవం అది ఉంటుంది కదా, డెడ్ బాడీ బరియల్ సైట్. సో ఆ బరియల్ సైట్ పొందలగడ్డ పైన 6 to 7 feet హై స్టోన్ పెడతారు అన్నమాట, రాయి పెడతారు. సో అదనమాట. తర్వాత నెక్స్ట్ గోటులు ఏంటి అంటే ఇది ఒక కస్టమ్. యంగ్ బాయ్స్ ఇంకా గర్ల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇది డేటా మెథడ్. నెక్స్ట్ 8.2.4 లుషాయి ట్రైబ్స్. సో లుషాయి ట్రైబ్స్ ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా సైంటిస్టులు పాన్పోయ్ నేషనల్ పార్క్ ఆఫ్ మిజోరాంలో రేర్ హెమీ పారాసైటిక్ టెరెస్ట్రియల్ ప్లాంట్ కనుక్కున్నారు. సో ఫస్ట్ ఇది హెమీ పారాసైటిక్ ప్లాంట్ అంటే ఏంటి అంటే చాలా ప్లాంట్స్ ఫోటోసింథసిస్తోని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. కానీ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి సగం ఫోటోసింథసిస్తోని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మిగతా సగం వచ్చేసి ప్లాంట్స్ని తిని లేకపోతే ఇన్సెక్ట్స్ని తిని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. సో అట్లాంటి జాతికి చెందినవి ఈ హెమీ పారాసైటిక్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. సో ఈ టెరెస్ట్రియల్ ప్లాంట్ వచ్చేసి లుషాయోరమ్. సో ఇది రేర్ స్పీషీస్ అనమాట. సో అందుకే అక్కడున్న లుషాయి ట్రైబ్ పేరు మీద ఈ ప్లాంట్ పేరు పెట్టినారు, లుషాయోరమ్ అనేసి. సో ఇది వచ్చేసి హెమీ పారాసైటిక్ టెరెస్ట్రియల్ ప్లాంట్. ఇది సగం ఫోటోసింథసిస్తోని సగం ప్లాంట్స్ని చంపి చీమలను ఇన్సెక్ట్స్లను చంపి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో లుషాయి ట్రైబ్స్ అనేవాళ్ళు మిజోరాంకి చెందిన వాళ్ళు. సో లుషాయి ట్రైబ్స్ని మిజోస్ అని కూడా అంటారు, లేదా హెడ్ హంటర్ కమ్యూనిటీ అని కూడా అంటారు. సో వీళ్ళు కూకీ చిన్ గ్రూప్ ట్రైబ్ కింద వచ్చిన వాళ్ళు. వీళ్ళ ఒరిజిన్ వచ్చేసి మాంగోలాయిడ్ ఒరిజిన్ అంట. సో వీళ్ళు జుమ్ కల్టివేషన్ అంటే ఏంది, చెట్లన్నీ ఒక ప్లేస్కి పోతారు, చెట్లు పుట్టలు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అయిపోయిన తర్వాత అదంతా బర్న్ చేసేస్తారు.
బర్న్ చేసి నెక్స్ట్ ప్లేస్కి పోతారు. సో అది మళ్ళీ మెచ్యూర్ అయ్యి మళ్ళీ మంచి సాయిల్ అంటే ఏమంటారు మాన్యూర్తోని మళ్ళీ సాయిల్ రీకన్స్ట్రక్ట్ అవుతుంది. సో అట్లా వీళ్ళు జూమ్ కల్టివేషన్ అనేది చేస్తారు. ఇంకొకటి ఆరెంజ్ కల్టివేషన్ కూడా ఎక్కువ చేస్తారు. సో వీళ్ళ పాపులర్ డ్యాన్స్ వచ్చేసి బ్యాంబూ డ్యాన్స్ని చిరా డ్యాన్స్ కూడా అంటారు. సో ఇదనమాట. నెక్స్ట్ 8.2.5 అవర్స్ అంటే నామాడిక్ పీపుల్ అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఈస్ట్ సెంట్రల్ ఏషియాలో ఉంటారు ఎక్కువ. సో వీళ్ళ వీళ్ళ సక్సెసర్స్ వచ్చేసి హున్స్ అనమాట. వీళ్ళ పైన అంటే వీళ్ళు హున్స్ యొక్క సక్సెసర్స్. హున్స్ ఏంటి అంటే వీళ్ళు కూడా నోమాడిక్ ట్రైబ్సే, కాకపోతే సౌత్ ఈస్ట్ యూరోపియన్ రీజియన్లో ఈ హున్స్ ఉంటారు. సో వీళ్ళ తర్వాత వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఈ అవర్స్ అనమాట. అవర్స్ ఈస్ట్ సెంట్రల్ ఏషియా సైడ్ ఉంటారు. సో వీళ్ళు 6th to 9th centuryలో ఉండేవాళ్ళు అనమాట. సో ఇదేంటి అంటే వీళ్ళు బేసిక్గా ఇంటర్ మ్యారేజెస్ చాలా లిమిటెడ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం ఈ ఇంటర్ మ్యారేజెస్ అనేవి అవాయిడ్ చేస్తారు. అంటే వాళ్ళే పెళ్లి చేసుకోవడం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ప్యాట్రిలినియన్ సిస్టమ్ ఫాలో అవుతారు. అంటే ఏంది వీళ్ళది జనరేషన్స్ అనేవి వాళ్ళ ఫాదర్ లైన్లోనే వాళ్ళది వెళ్తూ ఉంటుంది అనమాట, సేమ్ మనలాగానే. తర్వాత నెక్స్ట్ వీళ్ళు బెల్ట్ డెకరేషన్కి చాలా ఫేమస్ అనమాట. సో మంచి డిజైన్ బెల్ట్స్ వేసుకొని ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ డిఎన్ఏ అనాలిసిస్ చేసి సోషల్ లైఫ్ గురించి సైంటిస్టులు తెలుసుకున్నారనమాట. సో అది ఈ టాపిక్కి సంబంధించి. సో దీంతో కల్చర్ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.